నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలి పిలుపునిచ్చిన మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్. విడతల రజని పేరుతో స్వతంత్ర అభ్యర్థిగా మహిళా నామినేషన్. గుంటూరు టీడీపీ వైసీపీలో దుమారం. నారా లోకేష్, గల్లా మాధవి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అందే శ్రీరామ్మూర్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల CSA గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్లోని RO ఆఫీస్ కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని అన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5% రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని వెల్లడించారు. అదే క్షణం ఎర్రబట్టు నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఏప్రిల్ మాసంలో కరెంటు బిల్లు వచ్చిందా? అందరికీ కాలింది. 100లో వచ్చే కరెంటు బిల్లు 1000కి అయిపోయినాయి. 1000 వచ్చే కరెంటు బిల్లు 15,000 అయిపోయినాయి. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు తల్లి. ఇంతేకాదు, ఇప్పుడు ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, ఇంకా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ 9 గుర్రాల క్వార్టర్ బాటిల్ ఉంది కదా, ఆ ధరలు కూడా పెంచేశాడు తల్లి. అందుకే చెప్పిన చూడు, కోడి కూడా ఒప్పుకుంటుంది. అందుకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నేను ఆయన అట్లనే మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు తల్లి. అమ్మా, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకునే తల్లి. నేను తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాన్ని అందిందా? అందిన వాళ్ళందరూ సార్ చేతులు పెగదండి. అందుకే అధ్యక్ష బతిక. అమ్మా, దీంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేసి లక్షలు అప్పు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ప్రతి సంవత్సరం DSC నిర్వహిస్తాం. గుంటూరు నగరంలో విడతల రజని గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిన్నటి నుంచి తమ కూతురు కనపడటం లేదని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఓ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నగరంపాలెం పోలీసులు ఏందండి, ఏం జరిగింది? ఏమండి, ఏమి ఇచ్చారు కంప్లైంట్ మీరు? అవసరం అయింది. ఏందండి, ఏం జరిగింది? ఏమండి, ఏమి ఇచ్చారు కంప్లైంట్ మీరు?
నారా లోకేష్ గల్లా మాధవి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీసీసీఎల్ నగర అధ్యక్షులు వడ్డెర సంఘ నేత పల్లపు శివరామకృష్ణ పాదాల మధు అబ్దుల్ ఖాన్ కాటమాల అశోక్ మహమ్మద్ రఫీ టీడీపీలో చేరారు. వారందరికీ నారా లోకేష్ పసుపు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ మాట్లాడారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా వస్తున్న వారి సేవల్ని వినియోగించుకుంటామని చెప్పారు. అలాగే గుంటూరు పశ్చిమం నుంచి గల్లా మాధవిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అన్నారు. ఈ రోజు అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అందే శ్రీరామ్మూర్తి నామినేషన్ వేశారు. టీడీపీ తరపు నుండి బుద్ధాప్రసాద్ చూసినట్లు, వైఎస్ఆర్సీపీ నుండి రమేష్ బాబుని చూసినట్లు ఉండే శ్రీరామమూర్తిగా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అవకాశం ఇచ్చి చూస్తే రాబోయే రోజుల్లో హాస్పిటల్, రోడ్లు డెవలప్మెంట్ కు అన్ని విధాల దోహదపడతాయని తెలిపారు. నన్ను గెలిపిస్తే అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మాటిచ్చారు. చాలా మంచి దినం అనుకుని మేము నామినేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే భారీ ఎత్తున ఏకనూరు గ్రామం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ఏకనూరు ప్రజల సహకారంతో రావటం జరిగింది. నామినేషన్ వేసాం. మా భార్య శ్రీవాణి, అందే శ్రీవాణి, నేను ఇద్దరం కలిసి చేసాం. నా 2 సెట్లు, మా మిస్సెస్ ఒకటి. చాలా సంతోషదాయకం ఈరోజు కార్యక్రమంలో చేసినందుకు. అలాగే బుద్ధప్రసాద్ గారు కానీ రమేష్ గారు కానీ చేసింది ఏమీ లేదు మన నియోజకవర్గానికి. నాకు ఒక అవకాశం ఇస్తే అందే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఒక అవకాశం ఇస్తే నాకు ఎన్నడూ ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అలాగే పూర్వవైభవం తీసుకొస్తా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే. అలాగే పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మన అవనిగడ్డ కూడా వస్తే వాళ్ళకంటే బాగా మెరుగ్గా రోడ్లే కానీ, హాస్పిటల్సే కానీ, కాలేజెసే కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. వాళ్ళకంటే మెరుగ్గా చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వమని అవనిగడ్డ ప్రజల్ని కోరటం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు నాకు నేను స్టేట్ మహిళా కాంగ్రెస్ స్పీక్ పర్సన్గా నన్ను అభ్యర్థిగా నియమించారు. అలాగే ముందుగా రాజ్యకుమారి మేడం గారికి, సువర్ణ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని అభివృద్ధి పరిచింది.
మండల కృష్ణరావు గారు, ఇందిరాగాంధీ ఉన్న కాలం నాటి మండల కృష్ణరావు గారు దివిసీమగా మార్చాలండి. అదే వాటర్ ప్రాజెక్టులు కానీ మామూలుగా ఈ ఐలాండ్ దీవుల్లో అభివృద్ధి లేదని ఆయన ప్రత్యేకించి కాంగ్రెస్లోని ఇందిరమ్మ వల్లే సాధ్యపడుతుందని 77 తుఫాన్ నుంచి గుర్తించి ఇదివరకు కుటుంబాలు పెద్ద కుటుంబాలు అలాంటి వాళ్ళందరికీ ఇళ్ళు కట్టాలి, ఒకే గృహంలో ఎక్కువ మంది నివసించలేకపోతున్నారని వాళ్ళందరికీ కొన్ని ఇందిరమ్మ కాలనీలు కట్టి అది కాలనీల ద్వారా జనాల్ని అభివృద్ధి పదంలో నడిపించారు. అందుకని మహిళా అభివృద్ధి అంటే అంబేద్కర్ ఆశయాలతో పేదవాళ్ళకి ఆరోగ్యం అందదని హాస్పిటల్స్ కానీ అలాంటివన్నీ నియమించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక అభివృద్ధి జరుగుతుందని మన అవనగడ్డ నియోజకవర్గంలో అందే శ్రీరామూర్తి గారిని నియమించడం జరిగింది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా ప్రచారాలు చేసి షర్మిలమ్మ గారు అనేక పథకాలు 9 పథకాలు ఇచ్చారు. ఆ పథకాలన్నీ నెరవేర్చుతానని ఆయన మాట ఇచ్చి మా ప్రజల్లోకి. నా పేరు ముద్రెడ్డి వెంకటేశ్వరరావు. అవనగడ్డ నియోజకవర్గం అందే శ్రీరామూర్తి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద ఓటేసి అందే శ్రీరామూర్తి గారిని అఖండ విజయం మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాం. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అందే శ్రీరామూర్తి గారు వస్తేనే మన ప్రజలకు న్యాయం జరుగుద్ది. ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా న్యాయం జరగదు. అది 100% ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ప్రజలందరూ కళ్ళు తెరిపించుకుని అందే శ్రీరామూర్తి గారు గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి ప్రజలందరికీ అమరగడ్డ నియోజకవర్గం ప్రజలందరికీ 100 సార్లు చెబుతున్నాను నేను. శ్రీరామూర్తి గారిని ఒక్కసారి చూడండి, ప్రజలకు అర్థమైంది. ఆయన శుభ్రంగా అవనగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి బుధవారం నామినేషన్ పత్రాలను రమేష్ బాబు అందజేశారు. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీలంకమ్మ అమ్మవారిని శివాలయంలో రమేష్ బాబు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. మసీదు, చర్చిల్లో ప్రార్థన చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి డప్పు, తీర్మార్ వాయిద్యాలు, అశేష జనవాహిని నడుమ ప్రచార రథంపై పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుతో కలిసి అభివాదం చేసుకుంటూ నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లారు. జై జగన్ నినాదాలతో అవనిగడ్డ హోరెక్కింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జు కడవకొల్లు నరసింహారావు, యువనేత సింహాద్రి వికాసు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిల్గడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతిదేవి తదితరులు పాల్గొన్నారు. నేను పార్టీ తరఫున వేలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరిగిన దాంట్లో వాళ్ళ నామినేషన్ పెట్టారు. ఖచ్చితంగా మీరందరూ ఇందాక ఆ ర్యాలీలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విషయాలు, వాళ్ళ సంతోషాన్ని అందరూ గమనిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చెబుతారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటే ఎక్కడా పొరపాటు చేయకూడదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ధైర్యంగా చేస్తాను, అది ఛాన్స్కపోతే ఓటుకు రానని చెప్పిన చుక్కల భూముల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి దాన్ని చేయించారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, మీరు కూడా నన్ను అనేక సార్లు ప్రశ్నలు వేశారు. కోడూరు రోడ్డు అవుద్దా, చేయిస్తావు, నువ్వు ఛాన్స్ పోతే ఓటుకు రానున్నావు, రాకుండా ఉంటావని. ఖచ్చితంగా చేయిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఓటుకు రానున్నాను. వాళ్ళు దానికి ఆ పని కూడా పూర్తి చేసి వాళ్ళ ఓటు పని వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంటే వర్క్ అయిపోతుంది. ఇంకొక విషయంలో ఏంటంటే ఎదురుమండి బ్రిడ్జ్ కూడా 19కి ముందు చేస్తానని చెప్పాను. మధ్యలో కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది ఛాన్స్ పోతే రాను, దాని మీద నడిచి వస్తాను, చేయించి నడిచి వస్తాను. కానీ కొన్ని పొరపాట్ల వల్ల, కొన్ని పొరపాట్లు అంటే కరోనా, అది ప్రకృతి వైపు నుంచి 2 సంవత్సరాలు టైం దాని మూలంగా చెప్పింది. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు గ్లాసు గుర్తుకు పోటీ చేస్తాం ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతుంది అనుకుని మేము శాంక్షన్ తెచ్చుకుంటే నబార్డు నుంచి నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మంగళగిరిలో నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ బ్యాంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణకి నమస్కారాలు తెలిపారు. నందివెలుగు క్రిఫ్ట్ సొసైటీ 4వ బ్రాంచ్గా మంగళగిరిలో స్థాపించడం జరిగిందని తెలిపారు. విజయవాడలో, గుంటూరులో మరియు నందివెలుగులో ఉంటుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా సర్వీసులు చేరే విధంగా ఈ నంది వెలుగు బ్యాంకు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోట సాంబశివరావు, మంగళగిరి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి పోతినేని శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్తలు నన్నపనేని నాగేశ్వరరావు, బాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా కెమెరా వస్తుందానండి ఇది సార్ చూడండి కొంచెం సార్ సార్ చూడండి సార్ నమస్కారం అండి. నా పేరు తోట లక్ష్మీ కోటేశ్వరరావు అండి. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను. 2020లో నందివేలుగు అనేటువంటి మా గ్రామంలో తెనాలి మండలం అండి, తెనాలి పక్కనే ఉంటుంది. ఆ గ్రామంలో 2020లో స్థాపించి 2024 వచ్చినప్పటికీ ఇది మంగళగిరిలో 4వ బ్రాంచి స్టార్ట్ చేశాము. ఈ రోజున ఈ 4 సంవత్సరాల్లో 45 కోట్ల రూపాయలు డిపాజిట్స్, అదేవిధంగా లోన్స్ మొత్తం బుక్ వాల్యూతో కలిపి 80 కోట్ల రూపాయలతో బుక్ వాల్యూతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మంగళగిరిలో స్థాపించడానికి కారణం ఏంటంటే మిగతా సభ్యులందరూ కూడా మంగళగిరిలో మీరు స్థాపించి మంగళగిరిలో చాలా బాగుంటుందండి అని మంగళగిరి సభ్యులందరూ కూడా కోరటం వల్ల మంగళగిరిలో స్థాపించడం జరిగింది. ఈ సొసైటీలో డిపాజిట్స్తో పాటు అన్ని రకాల లోన్స్ ఇస్తామండి. గోల్డ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఇస్తాము. డిపాజిట్స్కి మేము దగ్గర 12% దాకా ఇస్తామండి, అంటే 1 రూపీ వడ్డీ వస్తుంది. మార్ట్గేజ్ లోన్స్ ఏ లోన్స్ అయినా సరే ఇంచుమించు 18% దాకా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 4వ బ్రాంచి మంగళగిరిలో ఓపెన్ చేసిన సందర్భంగా మరి చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారికి, సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు వల్ల 2020లో స్థాపించి మరి ఇప్పటికీ 80 కోట్ల బుక్ వాల్యూతో 4వ బ్రాంచ్ ఇట్లా ఉందంటే ఎంత నమ్మకంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మరి రైతులకు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సులభంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా లోన్లు దొరికే ఫెసిలిటీ ఈ బ్యాంక్ కల్పిస్తుంది. కాబట్టి మరి ఇంత ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం. మరి ఇదే విధంగా ఈ నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ త్వరలో మరిన్ని బ్రాంచీలతో ఎక్కువ మంది కస్టమర్లకి సేవ అందించాలని, మరింత ఎదుగుదలలో ఉండి ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా ఉండాలని, అట్లాగే డిపాజిట్ చేసుకునే వాళ్ళకి ఆ నమ్మకం ఎక్కువ కలుగు చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ డిపాజిట్దారులు ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ కూడా పొందవచ్చు. ఈ విధంగా సహాయపడుతున్న మరి ఈ బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి లక్ష్మీ కోటేశ్వరరావు గారికి, వారి సిబ్బందికి ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ ఇంటికి మంచి జరిగితేనే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు మేమంతా సిద్ధం సభలకు తండోపతండాలుగా వస్తూ ఉండటం చూసి ప్రతిపక్ష కూటములకి కూసాలు కుదేలవుతున్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా వెల్లడించారు. విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడులని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని వెల్లడించారు. అనంతరం ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ
గుంటూరు తూర్పులో ముస్తఫా కుటుంబానికి 2 సార్లు పట్టం కట్టారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో 3వసారి ముచ్చటగా నూరి ఫాతిమాను గెలిపిస్తే మంత్రిగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆసుపత్రుల్ని మెరుగుపరిచి పేదవాడి గడప వద్దకే మెరుగైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్కి దక్కుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ పట్టణాలు గ్రామాల్లో ఇంటింటికి సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు తమ్ముళ్లు దాదాపుగా 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల ద్వారా పేదలకు సేవలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మాట్లాడుతూ 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పరిచి పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలను అందిస్తూ దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన వ్యవస్థను సిద్ధం చేసి ప్రతి నెల వాలంటీర్లతో 1వ తేదీన ఇంటికి వచ్చి 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని 175కి 175 స్థానాలు గెలిపించి మళ్లీ సీఎం పీఠంపై కూర్చోపెట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్లప్పిరెడ్డి, శాసన మండలి సభ్యులు విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు మరి రాజశేఖర్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు మద్దాలిగిరి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మనోరంజని, రాష్ట్ర టిట్కో కార్పొరేషన్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి, మాజీ మంత్రి వైసీపీ నేత రావెలి కిషోర్ బాబు, వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గులాం రసూల్, వైసీపీ నేతలు చందు సాంసరావు, జియావుర్ రెహమాన్, డాక్టర్ వైషేక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకి మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రణాళిక ఉండాలి అని చెప్పి. సో ఇంకా ముందుకు వెళ్ళడానికి మన వంతు మనం ఏం కృషి చేయాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది నిజంగానే ప్రజలకి అలాగే పెత్తందారులకి మరి పేదవాళ్ళకి పెత్తందారులకు ఉన్న దాంట్లో మనం ఒక సారథుల్లాగా పనిచేస్తున్నాం. సో ఈ సారథుల్లో మన వంతు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈజీగా ఇదవుతుంది, గుంటూరు తూర్పులో ఏ విధంగా మనం ఈ ప్రణాళిక చేయాలని చెప్పి ఈరోజు మరి పెద్దలు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. మనం సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి వెళ్ళే క్రమంలో మరి ఉన్న పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనేది మరి చెప్తారు. ముందుగా మరి ఎమ్మెల్యే ముస్తఫా గారు మాట్లాడాలి. జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి సిద్ధమని పేరు పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన విధ్వంసాలపై ప్రజలు ఆలోచించాలి. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకులని అక్రమ కేసులు పెట్టి వేధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పనులు చూడాలని తెలియజేశారు. యుద్ధం అనే మాట వాడకూడదని, ప్రజాస్వామ్యంలో మంచిని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాలు అడిగే సమాధానాలకు జవాబు ఇచ్చే తెలివి కూడా లేదు ముఖ్యమంత్రికి. బీసీల కోసం 75,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎంత ఇచ్చావు? ప్రమాదవశాత్తు బీసీలలో ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. నల్లకోటు వేసుకున్న న్యాయవాదుల్ని కూడా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. 2019 ఎన్నికల్లో నువ్విచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాతృత్వ గుణం కలిగిన వాడు లేడు అనుకుంటూ ఈయనకే పొగడ్తలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆడేవాడిని పెట్టాను రాసేవాడిని ఒకడిని. ఆ రాసేవాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి పాపీన చక్కగా చదవటం, అభినయించటం, ప్రజల్ని ఇంకా కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతో పాపెత్తున పడే తాపత్రయం చూస్తే ముఖ్యమంత్రి గారి మీద జాలేస్తుంది. నిన్నటి రోజున చూసాం, టెక్కల్లో సిద్ధం ముగింపు సభను పెట్టినప్పుడు పాప స్క్రిప్ట్ రైటర్ యొక్క ప్రావీణ్యం కూడా మనం మొదటి వారంలోనే అర్థమవుతుంది. అంటే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది. టెక్కలిలోని శ్రీకాకుళం జిల్లా అంట,
అంటే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ మనం ఒకసారి తెలుసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో శ్రీకాకుళం జిల్లా అంట అని స్టార్ట్ చేసి పాపం అందరితో కూడా ఏమన్నా మనం చూస్తాం ఎక్సర్సైజులు మూకుమ్ముడిగా యోగాలు పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు చూస్తుంటాం. ఎంత ప్రయత్నం చేశాడో చేతులు ఊపించే ప్రయత్నం అంట. అంటే ప్రతిపక్షం పార్టీలో ఉన్న ప్రజలు జగన్ చంద్రబాబుకి ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి తర్వాత 3 రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలి పిలుపునిచ్చిన మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్. విడుదల రచన పేరుతో స్వతంత్ర అభ్యర్థిగా మహిళా నామినేషన్. గుంటూరు టీడీపీ వైసీపీలో దుమారం. నారా లోకేష్ గల్లా మాధవి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అందే శ్రీరామ్మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.